ప్రభు క్రీస్తునాథుని చే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఈ యొక్క తపస్సు కాలములోని మూడవ ఆదివారములోనికి ప్రవేశించాం. ఒక రోజున ఒక స్కూలులో 4 విద్యార్థులు ఉదయాన్న బడికి వెళ్లకుండా మధ్యాహ్నం బడికి వెళ్ళారు. ఆ టీచర్ గారు అది గమనించి వారు బడిలో క్లాసులో కూర్చున్న తరువాత అడిగింది ఆ 4 లేపి, మీరు ఉదయం ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చెప్పారు, మేము వస్తున్న బస్సు టైరు పంచర్ అయింది. ఓకే, మంచిదే. అయితే ఉదయం పరీక్ష ఉన్నది కాబట్టి మీరు రాలేదు కదా. అయితే మీకు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాను, సింపుల్ పరీక్ష. 4 స్థలాల్లో కూర్చోండి. మీరు వస్తున్న బస్సు యొక్క ఏ టైరు, ముందు టైరా వెనక టైరా, కుడివైపు టైరా వెనక వైపు టైరా పంచర్ అయింది? ఆ 4 టైర్లు ఉంటాయి బస్సుకి, అందులో 4 ఉన్నారు కాబట్టి ఏ టైర్ పంచర్ అయిందో రాయండి, అదే మీకు పరీక్ష. ఉదయం మీరు పరీక్ష రాయలేదు కాబట్టి అని చెప్పింది. వాళ్ళు ఒకడు ముందు టైరు, ఒకడు ముందు టైరు ఇంకొక వైపు టైరు, మిగతా 2 వెనక టైర్లు అని 4 టైర్లు అని పేర్లు రాశారు. మనం కూడా గుడికి ఎందుకు రాలేదంటే 1,00,000 పనులు చెబుతూ ఉంటాం. అదంటారు కదా, ఇంకి పెళ్ళి సుబ్బు సావుకు వచ్చింది అన్నట్లుగా మనం గుడికి రావాలంటే ఫాదర్ గారి సావుకు రావాలి. అదేమంటే బిజీ ఫాదర్. సారీ, గొంతు కొద్దిగా అపశృతిలో ఉంది ఈ రోజున. మనము గుడికి రావాలి అంటే అన్ని శకునాలు బాగుండాలి. మనం శకునాలు చూసి గుడికి వచ్చేవాళ్ళం, మామూలుగా గుడికి రా. మన ముందు ఏమి ఉండకూడదో, మన ఇంటి పక్కన ఏమి ఉండకూడదో, మన ఇంటి వెనక ఏమి ఉండకూడదో అన్నీ చూసుకొని నడుస్తూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ప్రభువైన దేవుడు తన మాటలను బట్టి మొదటిసారి మనం ఈనాటి మొదటి పట్టణములోనికి వెళదాం. ఈనాటి మొదటి పట్టణమును మనము జాగ్రత్తగా ఆలకిస్తే గమనించండి, వారందరూ ప్రయాణం చేశారు, ప్రయాణపు బడలికలు ఉన్నారు. నిర్గమకాండములో మనము ఆలకించిన వాక్యములు మనం గమనిస్తే 17వ అధ్యాయములో మనము చాలా చిన్న వాక్యం 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనము ఆ యొక్క మాటలను ఆలకించాం. ఏమంటూ ఉన్నారు అక్కడ? ఆ యొక్క జనులు దప్పిక చేతను అలాడిపోతున్నాడండి. ఈ మధ్య బాగా అడ్వర్టైజ్మెంట్ ఒకటి, ఈ మధ్య ఆ పదం బాగా పాపులర్ అయింది, అల్లాడిపోతున్నాం కదా. అల్లాడిపోతున్నాం అనే పదం బాగా పాపులర్ అయింది మనకి, టీవీల్లో రీల్స్లో బాగా పాపులర్ అయిన పదం ఏంటి? వాళ్ళు ఆ దప్పికచ్చే అల్లాడిపోతున్నాడు, ఈ బిడ్డ అల్లాడిపోతున్నాడండి. అలాగనే మనము కూడా దేవుని దయ లేకుండా అల్లాడిపోతున్న రోజులలో ఉన్నాం. మనందరము కూడా దేవుని ఆశీర్వాదము లేకుండా అల్లాడిపోతున్న రోజులలో ఉన్నాం. గమనించండి, ఆ ప్రజలు ప్రయాణ బడలిక వలన దప్పికచే అల్లాడిపోవచ్చు. వెంటనే మోషే మీద, అహరోను మీద, అక్కడ ఉన్న వారందరి మీద వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వారు నచ్చినట్లుగా తిడుతూ ఉన్నారు. ఆ సమయంలో మోషే ఏమి చేస్తూ ఉన్నాడు? దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? 6వ వచనములో, నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ మీదకు దిగి ఆ రాతి మీద నిలబడదను, ఆ కర్రతో రాతిని కొట్టుము, ఆ వారందరూ త్రాగుటకు రాతి నుండి నీరు కొట్టును. నీవు గమనించండి, భగవంతునికి అసాధ్యమైనది ఏదీను లేదు. మరి ఈ రోజున
మన జీవితములో ఉన్న రాళ్ల లాంటి స్వభావాన్ని వాక్యముతో బ్రద్దలు కొట్టుకునే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? నీలో నుండి మన రాతి లాంటి స్వభావము తొలగి దేవుని నీరు లాంటి స్వభావము, మృదువైన స్వభావము వచ్చే విధముగా నీవు నేను జీవించగలుగుచు ఉన్నామా? కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము వింటున్నట్లుగా ఈ రోజున ఆ యొక్క ప్రజల యొక్క దాహము దేవుడు తీర్చారు. బండ నుండి నీరును అనుగ్రహించుట ద్వారా, బండ నుండి నీరును ఇచ్చుట ద్వారా వారి యొక్క బడలికలను తీర్చారు. మరి ఈ రోజున వాక్యము ఇచ్చే ఆ యొక్క శక్తితో నీ బడలిక నా బడలిక తీర్చుకుంటూ ఉన్నామా? ఇప్పుడు సువార్త పట్టణంలోనికి ఒక్కసారి వెళదాం. ఈనాటి సువార్త పట్టణములో మనం గమనించినప్పుడు మనం అక్కడ చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. గమనించినప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క స్వభావాన్ని మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, ఆ సమరయ స్త్రీ దేవునితో మాట్లాడిన విధము, దేవునితో మాట్లాడిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆమె యథార్థము పలికినది అని చెబుతూ ఉన్న వాక్యము. ఈ రోజున ఆ స్త్రీ ఎక్కడికి వస్తూ ఉన్నది? దేవుని దగ్గరకు తన యొక్క పాపమును మోసుకుంటూ, కడవను తీసుకుంటూ ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నది. ఆ బావి దగ్గరకు వస్తూ ఉన్నది, ఆ జలముల దగ్గరకు వస్తూ ఉన్నది. మరి నీవు నేను ప్రతి ఆదివారము నీ జీవితమును పట్టుకొని, నీ జీవితాన్ని తీసుకొని, నీ కుటుంబాన్ని తీసుకొని, నీ ఆలోచనలను తీసుకొని ఎవరి వద్దకు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎవరి ముందు కూర్చొని నీవు దేవునికి అర్పించుకుంటూ ఉన్నావు? ఈ రోజున గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనేకమైన విషయాలను మోసుకుంటూ వస్తూ ఉన్నాం. మన జీవితములో మనము గమనించినప్పుడు మనము అనేకమైన కడవలు మన జీవితములో ఉన్నాయి. ఆవిడ తన కడవను పట్టుకొని ప్రభువు దగ్గరకు వచ్చింది. మనము కూడా మన యొక్క పాపపు కడవలను పట్టుకొని ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే, సామెతల గ్రంథములో 6వ అధ్యాయం 16 నుండి 19 వచనములను ఒక్కసారి చూద్దాం. ఎలాంటివి దేవుడు అసహించుకుంటాడు, ఎలాంటివి మోసుకుంటూ వెళితే దేవుడికి నచ్చవో అక్కడ ఉన్నాయి. ఆ కడవలను బట్టి వాటిని ప్రభు పాదాల దగ్గర వదిలివేసే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? గమనిద్దాం. ఆ యొక్క సామెతల గ్రంథములో 6వ అధ్యాయములో 16 నుండి చదువుకుంటూ వెళితే ఒక్కొక్కటిగా ఏమంటూ ఉన్నది అక్కడ వాక్యము ఒక్కసారి గమనిద్దాం. అమ్మా పాత బైబిల్లో అయితే దేవుడు అసహించుకుని కార్యములు 6, అందులో 7వది ఆయన ఇంకనూ అసహించుకుంటాడంట. ఏవగించుకుంటాడు. అసహించుకోవటం అంటే మామూలు, ఏవగించుకోవటం అంటే అటువైపు చూడటానికి కూడా జగుత్సాకరమైన పనులు చేయకుండా దేవునికి నచ్చినవి చేస్తూ నచ్చని వాటిని వదలాలి. ఏంటంట? దేవునికి 6 విషయములన్న అసహ్యము, 7వ విషయం అంటే ఏవగించుకుంటాడు. 7వ విషయం మొదటి చదువుదామయ్యా. గర్వము పతనమునకు దారి తీయను. అనగా గర్వం ముందు వెళితే దాని వెనుక పతనము ఫాలో అవుతుందట, వెంబడిస్తుందట. కావున మొదటిది గర్వము అనినా దేవునికి ఇష్టము లేదు. ఆ కడవను నీవు దేవుని వద్ద వదిలే బిడ్డగా ఉన్నావా? ఇక 2వది అబద్ధములు చెప్పు. అబద్ధములు చెప్పమంటే మనకు మించినోళ్ళు లేడు. ఒక వాక్యం ఉన్నదండి బైబిల్లో, మా శక్తి అంతా మా నాలుకలోనే ఉన్నది. వాక్యము తెలియజేస్తుంది వేరే దగ్గర, మా శక్తి అంతా కూడా మా నాలుకలోనే ఉన్నది. ఎందుకంటే మేము నాలుకతో గొంతులు కూర్చేస్తాం, నాలుకతో జనాలను చంపేస్తాం, నాలుకతో చెప్పకూడని పనులు చేయకూడని పనులు చేస్తాం, చెప్పకూడని మాటలు చెప్తాం, ఈ నాలుకతో శాపనార్థాలు పెడతాం. కనుక కళ్ళలాడు నాలుక, అబద్ధములు చెప్పు నాలుక అనే కడవను నీవు దేవుని వద్ద వదిలిపెట్టగా ఉన్నావా ఈ తపస్సు కాలములో. ఇక 3వదిగా నిర్దోషులను
చంపు చేతులు. అందుకే మనము యెషయా గ్రంథం 1:15 మీరు ప్రార్థించుటకు చేతులు ఎత్తినప్పుడు నేను మీ ప్రార్థనను ఆలకింపను అని ఆయన అంటూ ఉన్న మాటలను చూస్తూ ఉన్నాం. 1:15 మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. ఒకే వైపు చూడు, రెండో వైపు చూడ. మాకు ఇంకొక బర్త్డే కావాలంటే దేవుని వైపే చూడు. నీ చెవులు మాత్రమే పని చేయాలి గుడికి వచ్చినప్పుడు. కాదని వేరేది ఏది పని చేసినా దేవుడి అనుగ్రహాలు నీకు నాకు రావు. ఎందుకంటే మన ఇంద్రియ నిగ్రహాలు మన ఆధీనములో ఉండాలి. మన ఇంద్రియ నిగ్రహాలు మన యొక్క సెన్సెస్, 5 సెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో కదా, జ్ఞానేంద్రియాలు, అవి మన చేతుల్లో ఉండాలి, పక్కాళ్ళ చేతుల్లో ఉండకూడదు కదా. నీ చూపు, నీ ఆలోచన, నీ వినికిడి శక్తి, నీ యొక్క స్పర్శ, ఇవన్నీ కూడా నీ ఆధీనములో ఉండాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నది వాక్యము? మీరు ప్రార్థించుటకు చేతులు పైకి ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను కదా. వెనుకకు చూడను, నే వెనుకకు చూడను, నా యేసుని వెంబడింప నే ముందుకు సాగెదను అన్న మాటను బట్టి మనమైతే వెనక్కి వదిలేసి వచ్చానే, తెచ్చుకుంటే బాగుండే, తెచ్చుకుంటే బాగుండే, తెచ్చుకుంటే బాగుండే అని వదిలేసిన దాని మీదే పెట్టేస్తాం. కానీ పోతే పోయిందిలే, దేవుడు ఇంకోటి ఇస్తాడులే, లేదు లేదండి అది ఇంకా గొప్పదే. అంతకంటే దేవుడు గొప్ప వరాలు ఇచ్చేవాడు. ఒకసారి ఒక బిడ్డ చేతిలో మంచి చాక్లెట్ ఉంది. వాళ్ళ నాన్నగారు అడిగాడు, అమ్మాయి నాకు చాక్లెట్ ఇస్తావా అంటే పిల్లలు సహజంగా ఎవరు అలా మళ్ళీ అడిగాడు, నువ్వు చాక్లెట్ ఇస్తే నీకు మంచిది ఇంకోటి ఇస్తా అంటే వద్దొద్దు నాకు ఇదే బాగుంది. మనం కూడా అంతే. దేవుడు ఇంకా గొప్ప వరాలు ఇస్తానని సిద్ధంగా ఉంటే మాకున్న ఈ మురికి కుంపే చాలు, మాకున్న ఈ యొక్క బురదే చాలు కదా. తాగుబోతు ఎక్కడుంటాడండి? ఇంటి దగ్గర ఉండడం. మనకి వీధుల మూలలలో కొన్ని కుండీలు ఉంటాయి. వీధుల మూలలలో కుండీలు ఉంటాయి. ఏం కుండీలు? చెత్త కుండీలు. దాని పక్కన పొందులు పడుకొని ఉంటాయి, ఇంకో పక్కన కుక్కలు తించి ఉంటాయి. మనోడు కూడా అక్కడే ఉంటాడు. అలాంటి స్థితే నాకు కావాలి, వేరే స్థితి, మెరుగైన స్థితి నాకు వద్దు అన్న విధంగా మనం అదే పాపపు కుప్పములో, అదే ఆలోచనలో. అందుకే తర్వాత వాక్యం ఏమంటూ ఉన్నది? మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను. అదండి ఎందుకు మనము చేతులతో తప్పులు చేశాం. నీ భార్య గొంతు పట్టుకున్నావు, నీ పిల్లల గొంతు పట్టుకున్నావు, నీ యొక్క బంధువుల గొంతు పట్టుకున్నావు, అన్నీ తప్పులే కదా. నీ భార్య కొత్తలో, పెళ్ళైన కొత్తలో ఏం చేసావు? వారానికే దెబ్బలు కొట్టావు ఈ చేత్తో, 2 వారాలకే వీపు మీద విమానం మాత్రం మోగించావు. ఇవన్నీ బయటికి రావా? వడ్డీతో సహా నీవు యవ్వనములో చేసిన ప్రతి పనికి ఒక వయసు వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే యవ్వనము శాశ్వతము కాదు, యుక్త వయసు శాశ్వతము కాదు. ఉపదేశకుడి గ్రంథము 11వ అధ్యాయం దగ్గరికి వెళదాం. ఉపదేశకుడి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడండి. యువకుడా, యువతి, నీవు నీ యవ్వనమును అనుభవించుము మంచిదే, నీ యవ్వన కాలమును చూచి సంతోషించుము మంచిదే, నీ మనసులోని కోరికలను కోరిన కోరికలు, కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము మంచిదే. కానీ వీటన్నిటినీ బట్టి ఒకటి గుర్తుంచుకో, తీర్పు ఒకటి కలదు. చదవమా వచనం. అయితే నువ్వు చేసిన ప్రతి దానికి, నీవు యవ్వనముగా ఉన్నప్పుడు నీ భార్యకు అన్నం పెట్టకుండా ఉన్న రోజులు ఉంటాయి. నువ్వు వెళ్ళి హాయిగా హోటల్లో తినొచ్చావు, ఇంట్లో బియ్యం లేకుండా ఆవిడ పస్తులని పెట్టిన రోజులు ఉండొచ్చు. బయటికి మాత్రం మా ఆవిడ చాలా మంచిదండి, నేనే చెడ్డోండని చెప్పుకుంటావేమో.
అదొద్దు. తర్వాత వచనం ఏమిటి? 10వ వచనము, విచారము తొలగింపుము, బాధలను దూరము చెయ్యము. ఎందుకనగా యవ్వనము యుక్త ప్రాయము నిలుచున్నవి కావు. ఎక్కువ కాలము నిలిచినవి కావు. అందుకే 12వ అధ్యాయంలో 1వ వచనం, కనుక నీవు యువకుడిగా ఉన్నప్పుడే నీ జీవితము మీద ఆసక్తి లేని విధముగా జీవించు. దుర్దినములు ప్రాప్తింపక మునుపే నీ దేవుడైన సృష్టికర్తను గుర్తు చేసుకొని స్మరించుకొని తలంచుకొనుము. మనం యువకుడిగా ఉన్నప్పుడు, యువతిగా ఉన్నప్పుడు గుడంటే తెలీదు. మళ్ళీ 60-50 రాగానే ఫాదర్ మీద రుబాబులు లొగుతాం. 40-50 రాగానే రెగ్యులర్గా గుడికి వస్తారు కొంతమంది. అప్పుడు ఫాదర్ ఇలాగ ఫాదర్ అలాగ ఫాదర్, ఈయనేమో అప్పుడు చేసినవి బయటికి రావు. ఫాదర్ల మీద ఒంటి కాళ్ళ మీద తింటారు. వీళ్ళకి ఏం పని లేదు. ఇంకా వరగ దొరికేది సావులోరులే కదా మీకు. అదే పాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఎవడు మాట్లాడు. అదేంటి ఇది మా గుడి, మీరు 5 సంవత్సరాలు ఉంటారు, అదొకటి దొరికింది అందరికి. మీరంతా అనేవాళ్ళు లేరా? మీరెంతంటే దేవుడు కూడా అంటాడు, తక్కెట్లో పెట్టి చూస్తే నువ్వెంతరా అంటాడు. అదే కదా దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తక్కెటలో పెట్టగా నీవు బరువుగా లేవు, తేలికగా ఉన్నావు అనగా నీ మంచి కార్యాలు ఒకటి కూడా నిన్ను దేవుని వద్ద నిలబెట్టుటలేదు. కావున ఈ రోజున నీ కడవ, పాపపు కడవను దేవుని వద్ద వదలే. నీ చేతులతో చేసిన తప్పిదములను దేవుని వద్ద వదలే. నీ యవ్వనములో చేసిన తప్పిదములను దేవుని వద్ద వదలే. ఈ స్త్రీ ఏం చేసింది? నాకు యేసుప్రభు అడిగాడు 18వ వచనం దగ్గరికి వెళ్తే సువార్తలో ఆవిడ అంటూ ఉన్నది, అయ్యా అమ్మా నీకు 5 ఒకళ్ళు కాదు, 2 కాదు, 5 ఎంజాయ్ చేసింది ఆవిడ. చదువుతలే పర్వాలేదు. మనము ఉన్నది ఉన్నట్లుగా ఈ రోజుల్లో మాట్లాడుకోకపోతే మనమే మంచోళ్ళం అనుకుంటాం. నువ్వు ఏ స్త్రీ దగ్గరికి వెళుతూ ఉన్నావు? ఏ పురుషుడి దగ్గరికి వెళుతూ ఉన్నావు? నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా ఎంతమంది 2-3 ఇళ్ళు, చిన్నిళ్ళు, పెద్దిళ్ళు, ఇంకొక పెద్దిళ్ళు లాగా పెట్టుకొని తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరికి మేనేజ్ చేస్తున్నావా? 60 రాగానే రోగాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చి నీ కుటుంబాన్ని, నిన్ను వీధిలోనికి తీసుకొని వస్తాయి. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాను కదా, తలుపులు మూసున్నాయి కదా, మా ఆయన లేడు కదా అనుకోవచ్చు. నీ తప్పులు. అక్కడ ఆ స్త్రీ ఏమంటూ ఉన్నది? ఆవిడ యథార్థము చెప్పింది. ఒక్క భర్తే భర్త, రెండో భర్త కాదు. భర్త చనిపోతే చేసుకోవటం వేరు, భార్య చనిపోతే చేసుకోవటం వేరు. భార్య బ్రతికుండగా, భర్త బ్రతికుండగా వేరొక పురుషుడి వైపు, వేరొక స్త్రీ వైపు చూచువాడు శాపగ్రస్తుడు. ఏమంటున్నది ఆ స్త్రీ? యేసు ప్రభు అంటూ ఉన్నారమ్మా, నీకు నీ భర్తను తీసుకురా అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటూ ఉన్నది? నాకు భర్త, ఐ ఆమ్ విత్ సంబడి, ఐ హావ్ నో హస్బెండ్, ఐ ఆమ్ ఎంజాయింగ్ విత్ సమ్ అదర్ పీపుల్. అది నీ దేహ వాంఛలకు ఈ దేహాన్ని పాడు చేస్తూ ఉన్నావా? నీ దేహ కోరికలకు, క్షణభంగురమైన ఆనందాలకు ఈ దేహాన్ని నాశనము చేస్తూ ఉన్నావా? ఆ సమరీయ స్త్రీ మాదిరిగా ప్రభు దగ్గరకు నీ యథార్థ జీవితాన్ని తీసుకొని వస్తూ ఉన్నావా ఈ రోజున? దేవుని ముందు యథార్థముగా నిలబడుతూ ఉన్నావా ఈ రోజున? దేవుని ముందు నిన్ను నీవుగా ప్రభు ముందు ఉంచుకుంటూ ఉన్నావా? ఇప్పుడు వెనక్కు వద్దాం. ఏమిటి తరువాతది? ఇందాకటిది మొదటిది గర్వపు చూపు, గర్వము. తర్వాతది అబద్ధములాడు నాలుక, చేతులు. ఈ మనస్సుతో ఎప్పుడు ఎవరి దగ్గర ఆస్తులు వసూలు చేయాలా, ఏ విధంగా మోసం చేసి నా కమిషన్లు తీసుకోవాలా, అబద్ధాలు చెప్పి, లేనిపోనివి చెప్పి వాళ్ళకి అంటగట్టేసి నన్ను నేను మోసగించుకునే బిడ్డగా నీ హృదయము దేనితో నిండి ఉన్నది?
నీ హృదయము దేనితో నిండి ఉన్నది? నీ హృదయములో ఎవరికి స్థానము ఉన్నది? అందుకే మనం ఒక్కసారి గమనిస్తే ఆ సహోదరి సహోదరులారా, మనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూద్దాం. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదైనాను లేదు, అంతయు ఆయన కంటికి సుస్పష్టమని. హృదయములో ఏమున్నదో ఆయనకు తెలుసు. కీర్తన 139:23 వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 139:23 వచనం. నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి అదండి, నా హృదయములో ఏమున్నదో నాకు తెలియచేయి, మార్చు, అలాగనే నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తించుము అంటూ ఉన్న మాటలను చూస్తూ ఉన్నా. కావున ప్రతి ఒక్కరము ఈ రోజున నీ జీవితములో ఆ స్త్రీ మాదిరిగా నీ జీవితపు కడవలను, పాపపు కడవలను మూసుకొని వచ్చిన నీవు ఇక్కడ ఉంచే బిడ్డగా ఉన్నావా? పాపపు ఆలోచన కావచ్చు, పాపపు మాటలు కావచ్చు, కుతంత్రాలు పన్నే మనస్సు కావచ్చు. తర్వాతది ఏమిటమ్మా? అదండి, ఎక్కడ 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 చెక్కడ అనే పాటది పాత సినిమాలు కదా, అన్వేషణ సినిమాలు. ఎక్కడికెక్కడని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటుంది పక్షుల కోసం, ఆ యొక్క పూల కోసం. అలాగని నీవు కూడా ఎక్కడ పాపం ఉన్నది, ఎవరి దగ్గర అయితే మనకు ఇది ఇస్తారు అది ఇస్తారు, పాపం గడుపుకోవచ్చు అని పరిగెత్తుతూ ఉన్నావా? పాపం వైపు పరిగెత్తుతున్నావా? అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినప్పుడు ఈ రోజున ప్రభు మనతో అంటూ ఉన్న మాటలను బట్టి దేవుని వద్ద దాచటానికి ఏమియును లేదు. ఆయన అంతయును పరికించేవాడే, అంతయును చూచేవాడే, అంతయును ఆయన తెలుసు. అందుకే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. పసి బాలుడు కూడా కండి, అతడు తన చర్య ద్వారానే తాను మంచివాడో కాదో తెలియజేస్తాడు. అంతే కదా మన ఒళ్ళు. నీ కొడుకు నీకు బంగారమే, నీ కొడుకు నీకు మంచివాడే, కానీ వాడు స్కూల్లో నడిచే విధానం, నీ కొడుకు నీ కూతురు స్కూల్లో ప్రవర్తించే విధానమును బట్టి వాడు మంచివాడా చెడ్డవాడా? ఆ తర్వాత వచ్చిన ఏమిటి 12లో? వినేడి చెవిని కనే, వినేడి చెవిని కనే కంటిని ప్రభువే. అంటే అతని ముందు దాచటానికి ఏదియును. అందుకే ఆ స్త్రీ ఏమి చెబుతూ ఉన్నది? యథార్థము చెప్పినది, నాకు భర్త లేడు, నేను ఒక వ్యక్తితో సహజీవనము చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ, ఆ రోజుల్లోనే సహజీవనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఒకరితో సహజీవనం పర్వాలా, భార్యతో సహజీవనం పర్వాలా. భార్య కాకుండా 10 మంది ఉంటారు వీడికి. ఏదో రీల్లో చూపెడతారు, ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వు రీటావా, నువ్వు ఉషావా, నువ్వు ఆవా ఈవా అంటే వాడికి అనుమానం వచ్చింది. ఇంతమంది పేర్లు చదువుతున్నాడు, ఎవడరా వీడు అన్నట్టుగా. మన ముందు కూడా చాలా మంది కాలేజీలో ఒకరు, స్కూల్లో ఒకరు, ఆఫీసులో ఒకరు, ఇంటి ముందు ఒకరు, ఇంటి వెనక ఒకరు, పక్కింట్లో ఒకరు, ఆ ఎదురింట్లో ఒకరు ఎంజాయ్ చేసే మనస్తత్వాలు మానుకుందాం. అవి మంచి పద్ధతులు కాదు. ఈ పాపము కోసం పరిగెడుతున్నావా? క్షణభంగురమైన సంతోషము కోసం పరిగెడుతున్నావా? నీ పాదాలే నీకు వ్యతిరేకముగా మొరపెట్టును. గమనించండి, హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అసలు మీ గోడలలోని రాళ్లే మీకు వ్యతిరేకముగా మొరపెట్టును, ఆ మొర మీ ఇంటి వాసముల నుండి అదంట మన ఇంటి వాసముల నుండి ప్రతిధ్వనించును అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, హబాకుకు గ్రంథములో 11వ అధ్యాయములో మనము చదువుతూ ఉన్న మాటలు, 2వ అధ్యాయము 11వ వచనములో మనము చదువుతున్న మాటలు ఏమిటి? మీ గోడలలోని రాళ్లే
నీకు వ్యతిరేకముగా ఆ మొరపెట్టును. అవి ఆ మొర మీ ఇంటి వాసముల నుండి ప్రతిధ్వనించును. నేను చక్కగా ఇల్లు కట్టుకున్నా, అందంగా ఇల్లు కట్టుకున్నా కదా, ఇంటిలో చక్కగా నేను ప్రేమించే టీవీ ఒకవైపు పెట్టా, నేను ఆనందించే రెఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఒకవైపు పెట్టా, నేను వండుకునే వంట చక్కని 5-6 స్టవ్లతో ఉన్నటువంటి లేటెస్ట్ కదా అక్కడ పెట్టా. ఏమంటారు, ఈ ఎంగిలి పాత్రలు కడిగే మిషన్ పెట్టా, అన్నీ పెట్టా. చేతితో పనేమీ లేదు, అన్నీ లెస్లే, మోరలు ఏమీ లేవు, వైర్లెస్ అన్నీ లెస్లే. మన జీవితంలో ఏదీ కష్టపడకుండా అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అందుకే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది, బీపీ పెరుగుతూ ఉంది కదా, అన్నీ పెరుగుతూ ఉన్నాయి. తగ్గేది ఒకటే, ఇంటిలో పని తగ్గుతుంది, శరీరంలో కొవ్వు పెరుగుతుంది. రోజుల్లో ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత వెనక్కు వద్దాం. ఆ యొక్క ఏమంటూ ఉన్నది, చెడుని చేయుటకు పొరుగిడు పాదములు. తర్వాత వెళ్ళో పిల్లగాడరే ఎవడు కొట్టాడు అంటే ముందు వాడు కొట్టాడని చెబుతాడు. వాడంటారే నీకు 2 చాక్లెట్ ఇస్తానంటే వీడు కొట్టాడని చెబుతాడు. మనం కూడా అంతే. సాక్ష్యం చెప్పాలంటే 1000 రూపాయలు ఇస్తే ఒక సాక్ష్యం, 2000 ఇస్తే ఒక సాక్ష్యం, 3000 ఇస్తే ఒక సాక్ష్యం, డబ్బులు ఎక్కువ ఎవడిస్తే వాడి తరపున మాట్లాడి అబద్ధ సాక్ష్యాలతో ఈ నోళ్లను పాడు చేసుకుంటూ ఉన్నాం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పని రోజుల్లో ఉన్నాం. ఇక చివరిగా ఏమిటట, అన్నదమ్ముల మధ్య జగడములు. అసలు దేవునికి అదంటే నచ్చదు. ఈ రోజులు అదే ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో అదే ఎక్కువ అవుతూ ఉన్నది. అన్నదమ్ముల మధ్య అంతే. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య తగాదా పెడతాను, అమ్మా నాన్నల మధ్య కొడుకు తల్లుల మధ్య చిచ్చు పెడతాను, తగవులు పెడతాను అన్నదట. రూపాయి కోసం గొంతులు కూస్తూ ఉన్నాం. నిన్న మనం కిలేశ్వరంలో చర్చి పడేసాం. కొత్త చర్చి కట్టడానికి ఎంఆర్ఓ అవి ఆయన ఏమంటారు సర్వేయర్ వచ్చి కొలిచాడు. అన్ని వేసిన తర్వాత వాళ్ళు వచ్చి, సార్ ఇంత వదలండి సార్, అంత వదలండి సార్, మీ స్థలమే మాకు ఇయ్యండి సార్ అని. ఇంత స్థలం సార్, ఒక 2 అంగుళాల లోపలికి వెళ్ళండి సార్, 3 అంగుళాల లోపలికి వెళ్ళండి సార్. చూడండి, మన స్థలంలో మనమే ఉండలేని స్థితిలో మనం ఈ రోజుల్లో బతుకుతున్నాం. మన స్థలాల్లో మనమే ఉండలేకపోతూ ఉన్నాం. కట్టుకుంటేవి లోపల కట్టుకోవచ్చుగా, దేవుడి స్థలమేగా, నీ స్థలం కాదుగా. మరి రుబాబులు వాడేమో ఆల్రెడీ 2 అడుగులు 3 అడుగులు బయటకు వచ్చి కట్టుకున్నాడు ఇంటి ముందు స్థలం. మనమంట మన స్థలం నుంచి లోపలికి వెళ్ళి కట్టుకుంటే వాడు బండి మీద హాయిగా తిరుగుతాడంట రోడ్డు వేసుకొని. అలాంటి స్థితిలో రోజుల్లో మనం ఉన్నాం. ఈ రోజుల్లో మన స్థలంలో మనమే ఉండలేం. కాబట్టి ఇంక అన్నాదమ్ముల మధ్య అమ్మాయి చేరిందంటే, ఆవిడ చేరిందంటే ఇంకా తగాదలు ఎక్కువవుతాయి. కాబట్టి ఆవిడెప్పుడు అన్నాదమ్ముల మధ్యలో ఆవిడ చేరకూడదు. అన్నాదమ్ముల్ని మాట్లాడుకోండి. అన్నాదమ్ములను ఏదో కింద పడతారు, పైన పడతారు. ఒక తల్లి బిడ్డలు కాబట్టి ఏదో చిన్నోడు చదువుకోలేదు, పెద్దోడు చదువుకోలేదు, అడ్జస్ట్ అవుతారు. ఈవిడొచ్చి నువ్వు చదువుకోవున్నావుగా, వాడు చదువుకోలేదు అయితే ఎక్కువ ఇయ్యాలా తక్కువ ఇయ్యాలా, ఎందుకు ఇవన్నీ? వాళ్ళు కింద పడతారు, పైన పడతారు. నీ దగ్గర నీ నానాస్తి నేను అడగలేదు కదా. ఈ రోజుల్లో అమ్మాయి ఆవిడ అందులో దూరకపోతే ఏ సమస్య లేదు. కాబట్టి ఈ రోజుల్లో అందుకే మనము ఉపదేశకుడి గ్రంథం ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కానీ ఈ వాక్యం చెప్పకూడదు అనుకున్నాను. మరి ఎందుకో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఈ వాక్యాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 28వ వచనం. 7వ అధ్యాయము 28వ వచనం. కానీ అన్నీ పరీక్షించాను కానీ నా కృషికి ఫలితం దక్కలేదు. కానీ చివరికి ఒకటి తెలిసింది. ఏంటి? 1000 మంది పురుషులలో 1000 మంది పురుషుల్లో ఒక్కడినైనా మనం సన్మానించుకోవచ్చట. కానీ 1000 మంది ఆడవారిలో ఒక్క మంచి ఆవిడ కూడా ఉండదట. బైబిల్లో ఉందండి, చదివయ్యా అక్కడ.
ఆ, 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 ఒక్కటియూ ఉండదు. ఆ మాటలు కాదమ్మా, ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గమనించండి. తర్వాత వచనం, నేను గ్రహించినది ఇదియే, ఆ మంచివానిగానే చేశాడు కానీ నరుడు మాత్రము పిక్కు కుతంత్రాలతో జీవిస్తూ ఉన్నాడు. మనిషిని దేవుడు చక్కగానే తయారు చేశాడు, కానీ ఈ మనిషి ఏం చేస్తూ ఉన్నాడట? పెక్కు కుతంత్రాలతో జీవిస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. రోజున ఆ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా నీవు నీ కుతంత్రాలతో ప్రభు దగ్గరకు వచ్చి సమర్పించి దేవుని వద్ద నుండి నీవు క్షమాపణ పొందినట్లయితే దేవుని ఆశీర్వాదము నీకు, నీ కుటుంబమునకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మరువకూడదు ప్రియా సహోదరి సహోదరులారా. కావునని మరి నీవు నేను కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు దేవునికి మధ్య ఉన్న పాపాల అడ్డుగోడలు పడవేయమని ప్రభువుని అడుగుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చదువుదాం. 2వ వచనం, మీ పాపములు మీకును దేవునికిని మధ్య అడ్డముగా ఉన్నవి, కావున వాటిని పడవేసుకోవాలి. అన్నాదమ్ముల మధ్య అడ్డుగోడల లాంటివి ఉంటే పడవేసుకోవాలి. అదే కదా దేవుడికట అన్నాదమ్ముల మధ్య జగడములంటే ఏహము. కావున కుటుంబాలలో బంధువుల మధ్య సఖ్యతగా ఉండాలి. మనకి ఎవరండి చివరికి ఉండేది? బంధువులే కదా. కానీ వాక్యము ఒకటి ఉన్నది, నీ అవసరాలలో నీ బంధువుల వద్దకు వెళ్ళమాకు, నీ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళమాకు, నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళు, అతడు నిన్ను ఆదుకుంటాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళినా ఆదుకునిద్ది, మీ అన్నయ్య దగ్గరికి వెళితే వదిన ఆపిద్ది, మీ అన్నయ్య దగ్గరికి వెళితే మీ వదిన ఆపిద్ది, మీ తమ్ముడి దగ్గరికి వెళితే మీ మరదలు ఆపిద్ది, మీ అక్క దగ్గరికి, మీ బావ దగ్గరికి వెళితే పర్వాలా, మీ అక్కే ఆపిద్ది. మీ బావ మంచోడే, కానీ మీ అక్కే మీ చెల్లెలే కనబడకుండా కాటేసే రకాలు. శత్రువులు ఎక్కడో ఉండరు, అక్కలు చెల్లెల రూపంలో మన ఇంట్లో మన మధ్యే ఉంటారు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున ఫాదర్ గారు మమ్మల్ని లేదమ్మా, లేదు లేదు గమనించండి, 4 చుట్లైనా కలిసి ఉంటాయేమో కానీ 2 కొప్పులు ఎప్పుడూ కలిసి ఉండవు. 2 కొప్పులు ఎప్పుడూ కలిసి ఉండవు. కలిసి ఉన్నారంటే ఏదో జరగబోతుంది అక్కడ, ఏదో అగ్గి రగలబోతూ ఉన్నది అక్కడ. అవునా, ఈ రోజున నీలో ఉన్న ప్రతి దానిని ఆ స్త్రీ మాదిరిగా, సమరీయ స్త్రీ మాదిరిగా ప్రభువుని గుర్తించండి. గమనించండి, ఆవిడ అందుకే ప్రభువు దగ్గర వదిలివేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. జక్కయ్య తన యొక్క స్వార్థాన్ని, తన యొక్క అత్యాశను, తన యొక్క దోచుకున్న తనాన్ని ప్రభు దగ్గర వదిలివేశాడు. జక్కయ్యలో మనం లూకాసు వార్త 19లో చదువుతూ ఉంటాం, 1 నుండి 10 వరకు. జక్కయ్య తన అత్యాశ, ధనమనే అత్యాశ, దోచుకునే అత్యాశను ప్రభువు ముందు వదిలివేశాడు. మరి పేతురు ఇతర అపోస్తులు ఏం చేశారు? తమకున్నవన్నీ కూడా దేవుని వద్ద వదిలేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనములో ఏం చేశారు? తమ పడవలను, తమ వలలను, తమ తండ్రిని, పరివారిని అచ్చటనే వదిలివేసి ప్రభువుని వెంబడించారు. ఈ రోజున ఆ స్త్రీ కూడా తనతో తెచ్చుకున్న పాపపు కడవను ప్రభు పాదాల వద్ద వదిలి ఇంటికి వెళ్ళిన విధముగా నీవు కూడా నీలో ఉన్నటువంటి పాపమును దేవుని వద్ద వదిలివేసి నడుస్తూ ఉన్నావా? అందుకే మగ్దల మరియమ్మ విషయములో, పౌలు గారి విషయములో వారు తమను పాపమును దేవుని దగ్గర వదిలివేసి ఇంటికి వెళ్ళారు. మరి నీవు నేను ఎలాంటి విషయాలు దేవుని వద్ద వదిలివేస్తాం? వెనకటి రోజుల్లో చెప్పేవాళ్ళు, మన హిందూ సాంప్రదాయంలో కాశీకి వెళితే ఏదో ఒకటి వదిలేసి రావాలి. అలాగనే ప్రశ్న ఒకటి ఉంది, రోమ్ లేక ఏమంటారు పవిత్ర నగరాలు అంటే జెరూసలేం, అలాగ వెళితేనట క్రైస్తవులు కూడా ఏదో ఒకటి వదిలేసి వస్తారట. మరి నీవేం వదిలేసి వస్తూ ఉన్నావు? ఏదో పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నాం, పుణ్యతీర్థాలకు వెళుతూ ఉన్నాం కదా, రాంగనికి ప్రతి సంవత్సరం వెళుతూ ఉన్నాం, ఇంకో దగ్గరికి ప్రతి సంవత్సరం వెళుతూ ఉన్నాం. ఏం వదిలేసి వస్తూ ఉన్నావు?
మనం మోసుకొని వస్తాం. అక్కడ చూసి ఆ అమ్మాయి ఎలాగుంది, ఈ అమ్మాయి ఎలా, నువ్వు వెళ్ళేదేమో ఈ తీర్థయాత్రలకి, చేసేదేమో వేరే పనులు, వేరే పనులు. పేరుకేమో అవన్నీ పుణ్యక్షేత్రాల యాత్ర, కానీ పుణ్యక్షేత్రాల యాత్ర కాదది. వాడి వ్యక్తిగత మరణయాత్ర చేసుకుంటూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా ప్రభు దగ్గర వెతుకుతూ వస్తూ ఉన్నాం. ఆ స్త్రీ వచ్చిన విధముగా గమనించండి. ఆది కాండములో 3వ అధ్యాయములో ప్రభువే వెతుక్కుంటూ ఆ యొక్క ఆదాము ఏమమ్మల దగ్గరికి వచ్చాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటూ ఉన్నాడు యావే ప్రభు? ఆది కాండములో ఆ దేవుడైన యావే ప్రభువు నరుడు బయటకు పిలిచి, నీవు ఎక్కడా? ఈ రోజున అదే ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీవు ఎక్కడ ఉన్నావు? దేవుని వద్ద ఉన్నావా? నీ జీవితంలో ఎక్కడ ఉన్నావు? ఇదిగో దేవునికి ఆ స్త్రీ, గమనించండి, ఏ సమయంలో మంచినీళ్లు తీసుకోవటానికి వచ్చిందండి ఈనాటి సువార్తలో? మధ్యాహ్నము ఎవరూ కూడా నీళ్లు మోయరండి. గమనించండి, పాత రోజులలో ఉదయమో సాయంత్రమో నీళ్లు తెచ్చుకుంటాం. మన దగ్గర తాడు లేకపోయినా ఎంతో మంది బావి దగ్గర ఉంటారు కాబట్టి ఎవడో ఒకడు ఒక కడవ నీళ్లు మన బిందెలో పోస్తాడు. ఎప్పుడు వెళ్తాం నీళ్లు తెచ్చుకోవటానికి? ఉదయాన్నే ఇంట్లో మంచినీళ్ళు అయిపోయినాయి, మీ ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడే మంచినీళ్ళు తెచ్చి పెడతాడు, కానీ మధ్యాహ్నం వచ్చి పెట్టడుకా? గమనించండి, ఈ స్త్రీ ఏ సమయములో వచ్చినది? అందరూ రాని సమయములో, అనగా తనకు తెలుసు తాను మంచి జీవితము జీవించటం లేదని, పరుల ముందు కంట పడకూడదని జీవితాన్ని జీవిస్తున్నానని తనకు తెలిసి రాలేకపోయింది. మరి నీవు నీ జీవితంలో ఇలాంటి జీవన స్థితిని జీవిస్తూ ఉన్నావా? నా జీవితంలో తప్పుల వలన నా అత్తగారి ముఖాన్ని నేను చూడలేను, నా జీవితంలో నేను చేసిన తప్పుల వలన నా తండ్రి ముఖాన్ని నేను చూడలేను, నా మామగారి ముఖాన్ని నేను చూడలేను అని వారికి దూరంగా నువ్వు దూరం అవటమే కాదు, తన కొడుకును కూడా దూరము చేస్తూ జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా. నీ నడవడిక, నీ జీవిత విధానం, నీవే ఒక స్త్రీగా ఉన్నావు, వేరొక స్త్రీని ఎందుకు హింసిస్తూ ఉన్నావు? నీవే ఒక తల్లిగా ఉన్నావు, నీతో ఉన్నటువంటి పరస్త్రీలను గురించి ఎందుగా నీ నోటితో చెడు మాట్లాడుతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినప్పుడు ఆవిడ వ్యక్తిగత జీవితంలో పడిపోయింది. తన యొక్క ఏమంటాము సామాజిక జీవితంలో ఎవరిని మాట్లాడే స్థితిలో లేదు. మూడవదిగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆ స్త్రీ పడిపోయింది. కానీ దేవుడు ఆమెను లేవనెత్తాడు. అందుకే కదా ఏమంటున్నది మొదటిసారిగా 9వ వచనంలో మనం చూస్తే ఆ స్త్రీ యేసు ప్రభుతో నీవు యూదుడవా అంటున్నది. ఏమిటి 9వ వచనం? ఆమె యేసుతో యూదుడవు, సమరీయులతో ఎలాగ మాట్లాడతావు? యూదుడువు కదా. తర్వాత రెండవది 15వ వచనం. అయ్యా సార్. మొదట యూదుడు అంది, తర్వాత అయ్యా అని సంబోధించింది. తెలుగులో అయ్యా అంటే గౌరవమే, అదేమి అడార్థము కాదు. సర్ అంటే ఇంగ్లీష్లో సార్, తెలుగులో అయ్యా. అయ్యా అని గుర్తించింది, గౌరవించి మాట్లాడింది. తర్వాత 19వ వచనములో ఆయనతో చూడండి, యూదుడు వంది, తర్వాత అయ్యా అని గౌరవించింది. ఇప్పుడు నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. తన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంది. మరి నీవు ఆలయానికి వచ్చినప్పుడు, వాక్యమును విన్నప్పుడు, దివ్యబలిలో పాల్గొన్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని అనుదినము పెంచుకుంటూ ఉన్నావా? చివరిగా ఆ స్త్రీ ఏమంటూ ఉన్నది 29వ వచనములో, ఒక మనుష్యుడు చెప్పెను, వచ్చి చూడు నాయనా, మెస్సయ్య ఏమో, క్రీస్తు ఏమో అని చివరికి ఆయనను యేసుగా గుర్తించింది. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలిస్తే ఆయనయే నేను అని ప్రభువు చెప్పిన మాట. మరి నీ ఎవరి వద్ద కూర్చున్నావో ఆయనయే క్రీస్తు అని నీవు గుర్తిస్తే నీ జీవితము, నీ కుటుంబము, మనందరి జీవితాలు ఆశీర్వదించబడతాయి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం దేవుని వద్ద ఉన్నాం.
ఆవిడ కడవను వదిలి ఊరిలోనికి వెళ్ళి ఏం చెబుతూ ఉన్నది? ఒక మనుషుడు నా జీవితం అంతా కూడా తెలిపాడు, మీరు కూడా వచ్చి ఆయన వాక్కులను వినండి అంటూ ఉన్నది. మరి ఈ రోజున మనము కూడా మనతో ఏమి మోసుకొని వచ్చాం అన్నిటినీ ఈ యొక్క అర్పణలో ప్రభుకి అర్పిద్దాం. అందే కదా, అందుకే ఆ యొక్క స్త్రీ చివరికి ఆమె ఒక సువార్తికురాలుగా మారిన విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, ఏమి వదలకుండా వెళ్ళిపోయారు ప్రభు దగ్గర. గమనించండి, లూకాసు వార్తలు లాజరు ధనవంతుడి కథను చూస్తూ ఉంటాం. ఈ లాజరు ధనవంతుడు ఏమీ వదలలేదు, ఆ యొక్క లాజరుకి ఏమీ పెట్టలేదు. తన వద్ద సమృద్ధిగా ఉన్న నీ ఇంటి ముందు వాడికి ఏమీ పెట్టకుండా మరణించాడు. ఇక రెండవ వ్యక్తి ఎవరో చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇదిగో మనం లూకాసు వార్త 12లో చూస్తూ ఉంటాం. ఆ యొక్క పిసినారి యొక్క ధనవంతుడు. ఊరి, ఈ రాత్రికి నీ యొక్క ఆ ప్రాణమును తీసుకుంటే నీ ఆస్తి ఏమి చేస్తూ ఉంటావు? అంటూ ఉన్నాడు, నా ఆత్మమా తినుము త్రాగుము సంతోషించుము, ఈ జీవితంకి సరిపడా సంపదలు ఉండాలని నీవు అనుకుంటున్నావా? నీ సంపద నీకు అన్నము పెట్టదు, నీవు సంపాదించేది ఏది కూడా నీతో రాదు. అదే అంటారు కదా, రాజు బంగారం సంపాదించిన తినేది మాత్రము పచ్చడి మెతుకులే. నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా డబ్బులు ఎవడము తినవు, తినేది అందరము తినేది ఆ అన్నమే. వాడు అంబానీ అవనివ్వండి, లేకపోతే అంబాజీపేటలో ఉండే ఒక పేదవాడు అవనివ్వండి, ఇద్దరూ తినేది ఒకటి, ఇద్దరూ చేరేది ఒకే స్థలమే కదా, ఇద్దరూ చేరేది. అందుకే హరిశ్చంద్రుడు ఒక మాట చెబుతాడు, చాలా చక్కని పద్యం అది, మనకి ఇప్పుడు చెబుతాం బాగుండదు కాబట్టి గమనించండి. వాడు శూద్రుడవని ఇంకొకడవని చేరవలసిన భూమి ఈ మరుభూమి. ఈ మరుభూమి అందరూ ఉన్నారు, రాజులు ఉన్నారు, కవులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పేదవాడు కూడా ఉన్నాడు, అందరూ చేరేది ఈ మరుభూమిలోనికి. కావున నువ్వు ఎంతైనా సంపాదించు, న్యాయముతో సంపాదించు, మంచితో సంపాదించు, మంచితో నీ నలుగురికి ఈ చేతితో పిసినారి కాకుండా దానం చెయ్యి. నీ మరుభూమిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీవు మరువకుండా గుర్తించబడతావు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కావున నీవు నేను మరి ఈ రోజున వింటున్న వాక్యములను బట్టి దేవుడు మనందరిని దీవించాలని, మనందరిని ఆశీర్వదించాలని, తన కృపలో మనందరము నడిపించబడాలని ప్రభుని అడుగుదాం. ఎందుకంటే ఒకే ఒక్క వాక్యముతో ముగిద్దాం. ఈ రోజున 19వ అధ్యాయములోనికి వెళదాం. 7వ వచనం చదువుదాం. ముందుగా సిరాకు పుత్రి జ్ఞాన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యాన్ని ఎవరూ చూసి ఉండరు. ఈ 2 వాక్యాలు నేను రాసిస్తాను. బైబిల్ చదివిన వాళ్ళు కూడా చూసుంటారు, అలా వెళ్ళిపోయింటారు పైన. ఒకరి నుండి విన్నదానిని ఇతరులకు చెప్పకము. మనం చేసేది అదే. ఫాదర్ గారు చెప్పింది 5 నిమిషాలు 5 సెకండ్లలో 60 మందికి వెళ్ళిపోయింది. అదే అంటారు కదా, ఒక స్త్రీకి చెబితే చాలు ఇంకెవరికి చెప్పనవసరంలా. అదే అంటారు పెద్దలు, నోట్లు బియ్యం గింజ నానేలోపు ఆవిడ నోట్లో మాట ఎప్పుడూ బయటికి వెళ్ళిపోయింది అంట. ఫాదర్ గారండి, ఉమెన్స్ డే ఫాదర్ గారండి. తర్వాత 10వ వచనం, విన్నచో అదండి, ఏదైనా విన్నావు నా గురించి ఇంకొకరి గురించో వదిలేసే. తర్వాత అదండి, ఈ కడుపు పిగిలిపోదు. దాచుకున్నంత మాత్రాన మన కడుపుకి ఏమవదు. చాలయ్యా, చాలు. ఈ 2 వాక్యాలు చాలు ఈ రోజుకి. మనం దాచుకుందాం, దోచుకోవద్దు. నువ్వు నోటితో దోచుకోవద్దు. ఈ యొక్క వాక్యం అంటూ ఉన్నది, నీవేదైనా వినొచ్చో అది నీతోనే పోనీ, అది మంచి అయినవని చెడైనా. అందుకే చెప్తారు కదా, నేను ఎప్పుడు అంటాను, మంచిని మైకులో చెప్పు, చెడుని చెవిలో చెప్పు అంటాను. చెడుని చెవిలో చెప్పి ఇలాగుండ్రా అని చెప్పు. మనం చెడుని మైకులో చెబుతాం, మంచిని అసలు చెప్పం. ఎందుకు? వాడు బాగుపడతాడు, పేరు వచ్చింది కదా.
కావున పిల్లలకు మంచి నడవడికను నేర్పిద్దాం. పిల్లలకి ఇలాంటివి ఇంట్లో మాట్లాడుకుంటే అమ్మ చెప్పినట్టు ఈడేళ్ళు ఇంకోటి చెబుతాడు. వద్దమ్మా, చిన్నతనం నుండి వాళ్ళకి చెబుదాం. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు కదా. వాళ్ళకు చెవులు మనకొద్దు, మన చెవులు మనకుంటే చాలు. మన వాళ్ళకెప్పుడు చెవులు పెట్టద్దు కదా. ఈ రోజున విన్న వాక్యాలను బట్టి దేవుడు మనందరినీ కూడా దీవించాలని, మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ దివబలిలో ప్రార్థన చేసుకుందాం.